నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం మూసాపేటలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళ కాలనీ హైదరాబాద్ ఎంతవరకు డెవలప్ అయినా కూడా వీళ్ళ కాలనీ వరకు వీళ్ళ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు అలాగే వీళ్ళ కాలనీలో ఉన్నటువంటి పార్కు కూడా అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా శాంతియుత ఆమరణ నిర్వహణ దీక్ష చేస్తూ ఉన్నారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అలాగే వీళ్ళు ప్రభుత్వం నుండి ఎట్లాంటి డెవలప్మెంట్ కోరుకుంటా ఉన్నారు, వీళ్ళు కాలనీ ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితిలో ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు కాలనీ వాసులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ముందుగా ఎట్లాంటి అభివృద్ధి మీరు కోరుకుంటా ఉన్నారు? ప్రజెంట్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీ కాలనీ ఈ పరిస్థితుల్లో ఉంది అంటే ఏం చెప్తారు? సుమారుగా ఇప్పుడు 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాల నుంచి పార్క్ని కొంతమంది జెండా పాతేసి కబ్జా చేయడం జరిగిందండి. దాని గురించి ఏ ఒక్క లీడర్ వచ్చి మాట్లాడడం జరగలేదు. సో తర్వాత కాలనీ వాసులు అందరము కలిసి మేము హైడ్రాకి వెళ్ళడము, హైడ్రా రంగనాథ్ సార్ ఇదంతా లీగల్గా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇదేంది గొడవ అని చెప్పి మేము ఇంటికి వచ్చేలోపే వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ వేసేయడము ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట. దీనికి కర్ణన్ సార్ దగ్గరికి వెళ్ళి మన లోకల్ జోనల్ కమిషనర్ వచ్చేసి అపూర్వ చౌహాన్ గారు మీకు బడ్జెట్ ఎక్స్పైర్ అయిపోయింది అది దాని కారణాలు చెప్పడం వల్ల మేము మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్తే కర్ణన్ సార్ చూసి ఇమీడియట్గా మాకు 50 లక్షల బడ్జెట్ రిన్యూ చేసి ఇచ్చేయడం కూడా జరిగింది. అయితే ఈ జోనల్ ఆఫీస్లో వచ్చేసి అపూర్వ చౌహాన్ గారు ఇక్కడి నుంచి దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. 3 సంవత్సరాల నుంచి ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మనకి చెప్తూ ఉన్నారు. 2024లో ఇక్కడ ఆగస్టులో వర్క్ స్టార్ట్ అయింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ వర్క్ని ఆపేసి వాళ్ళు రౌడీజం చేసి కాంట్రాక్టర్ భయపెట్టి పంపించేశారు. అయితే మళ్ళీ అపూర్వ చౌహాన్ గారు మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి అంటే మళ్ళీ హైదరాబాద్ దగ్గరికి మన డిప్యూటీ కమిషనర్ సురేష్ ఐపీఎస్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అష్యూరెన్స్ మేము ఇస్తామండి, మేము ఎందుకు ఇవ్వము, గవర్నమెంట్ ప్రాపర్టీస్ మేము కాపాడుతామని వాళ్ళు చెప్పడంతో మళ్ళీ మేము వెనక్కి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మన జెడ్సీ నుంచి అది ముందుకు పోకపోవడము, ప్రతి హైడ్రా రంగనాథ్ సార్ అయితే స్పీకర్లో పెట్టి మాట్లాడారండి కాల్, సార్ చేసేస్తామండి మా దగ్గర ఏం డిలే లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం, ఇక్కడికి వస్తేనేమో చేయకపోవడం. అన్ని డాక్యుమెంట్స్ అది తీసుకురండి ఇది తీసుకురండి అంటే ట్రూ కాపీ దగ్గర నుంచి టైటిల్ డీడ్స్ వరకు మొత్తం తీసుకొచ్చింది మా రెసిడెన్స్ మాత్రమే అండి. అన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు దీన్ని డెవలప్ చేయకుండా ఆపడం, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకా వేరే వాళ్ళకి అది హస్తగతం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే కాకుండా మాకు 9 రోడ్లు ఉన్నాయండి ఆంజనేయ నగర్లో. ప్రతి ఒక్క రోడ్డు 30 ఫీట్ల వెడల్పుతో ఉంటుంది. అది కొంతమంది బడాబాబులు 3,000 రూపాయలు అట్లా తీసుకుంటూ అనాథరైజ్డ్ పార్కింగ్స్ మొత్తం 9 రోడ్లలో అనాథరైజ్డ్ పార్కింగ్ ఇంక్లూడింగ్ చెత్త బండ్లు పెట్టించేసి స్కూల్ బస్సులు రాకుండా చేస్తున్నారు. మేమంతా ఉద్యోగస్తులమండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ బస్ ఎక్కాలంటే మెయిన్ రోడ్డుకి రావాలి అంటున్నారు. అన్ని టైంలో మేము అవైలబుల్ ఉండలేము. అట్లా అని ఇప్పుడు గాంజా బ్యాచ్ తిరిగే ఏరియాల్లో మేము పిల్లల్ని ట్రస్ట్ చేసి వదలలేము. ఇది ప్రతి ఒక్క కాలనీ వాసుడికి చాలా ఇబ్బందికరంగా మారి ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు కూడా చాలా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. బట్ ఎంత కంట్రోల్ చేసినా సిచ్యువేషన్ ఎప్పుడైనా బ్యాడ్ అవుతే ఇక్కడ 40 స్ట్రీట్ ల్యాంపులు ఫెయిల్ అయినాయండి. మేము వెళ్ళి అక్కడ మేడంని బతిమలాడుకొని కొంతమంది గట్టిగా కూర్చుంటే అప్పుడు మాకు రోజుకు 3 ల్యాంపులు చొప్పున ఇస్తే కాలనీ వాసులం అందరం తిరిగేసుకున్నాము. వాటర్ లీకేజ్ ఉన్నా మేము చేయించుకుంటున్నాము. ఇక్కడ కాలనీ వాసులు అందరూ కలిసి ఉన్నాం. ఇక్కడ అసోసియేషన్తో కూడా మాకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి ఏమవుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు మీద నడి రోడ్డు మీద అరటికాయ బండ్లు అవన్నీ పెట్టేసి అమ్మేస్తూ ఉంటున్నారు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోతుందండి. ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ వారికి అంటే ఏసీపీ ట్రాఫిక్ గారికి అందరికీ మేము చెప్పడం జరిగింది, వెళ్ళి కలవటం కూడా జరిగింది. ఈ సిగ్నల్ లైట్స్ ఏదో బొమ్మలు పెట్టినట్టుగా గత 3 సంవత్సరాల నుంచి పెట్టున్నాయి, ఇది ఆన్ చేయండి. ఇక్కడ చిన్న పార్టీషన్ పెడితే వాళ్ళు జామ్ అవ్వకుండా అందరూ ఒకేసారి వచ్చి జామ్ అయిపోతున్నారు. ఈ రోడ్లో రోడ్లలోంచి వస్తూ ఉన్నారనమాట. ఆ రోడ్ నెంబర్ 7కి సాయంత్రం 5 నుంచి 7 విధంగా మేము గ్రిల్ వేసి లాక్ వేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వండి అని ఇవన్నీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎంత తిరిగినా ఎన్ని గడపలు ఎక్కినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం. కొన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఒక రోడ్ అక్కడ వేయలేదండి. శ్రీనివాసం అనే అపార్ట్మెంట్ ముందు శివాలయానికి వెళ్ళేది ఎక్కువ కూడా లేదు, 100 మీటర్లు ఉంటుంది హార్డ్లీ. ఆ రోడ్ అక్కడ వేయలేదు, ఎన్ని కంప్లైంట్స్ రేజ్ చేసినా. అయితే ఇప్పుడు వేరే చోట్ల ఏమవుతున్నాయంటే అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఏదో కారణాలు తెలియదు కానీ వేసిన రోడ్డు మీదే రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వ ఫండ్ వేస్ట్ చేయడం కాకుండా అక్కడ నిజంగా మనకు పబ్లిక్కి రీచ్ అయ్యే పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అది మనం హెల్ప్ చేయడానికి ముందుకు రావాలి, కానీ ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. ఈరోజు ఈ పార్కు గురించి మేము ఒక రాష్ట్రం కోసం ఎవరైనా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటారు, కానీ ఒక పార్కు కోసం, ఒక రోడ్డు కోసం, ఒక అనాథరైజ్డ్ పార్కింగ్ కోసం మేము రోడ్డెక్కి ఇక్కడ అందరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, వీళ్ళు రోడ్డెక్కి ఆమరణ నిరాహార దీక్ష అంటే ప్రాణత్యాగానికి ముందుకు వస్తున్నారు. అంటే మేము ఎంత దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నామో మీరు అందరూ గుర్తించగలరని అర్థం చేసుకుంటా ఉన్నాం. మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ప్రభుత్వ ఉద్యోగుల్ని దాదాపుగా అందరినీ కలిసారు, జోనల్ కమిషనర్ కలిసారు, హైడ్రా రంగనాథ్ని కూడా కలిసారని చెప్పారు, ట్రాఫిక్ ఏసీపీని కూడా కలిసారని చెప్పారు. కానీ మీరు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయ్యి ఉండి ఇంట్లో కూర్చొని హాయిగా వర్క్ చేసుకోవాల్సినటువంటి మీరు ఉద్యోగులందరూ కూడా రోడ్డుకి ఎక్కి ఇట్లాంటి ఆమరణ నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మీరు కలిసిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళు ఈ వర్కులన్నీ చేయకపోవడానికి
ఏం రీజన్ ఏముందంటారు, వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం పాటిస్తున్నారంటారు? ఇక్కడ మాట్లాడుకోవాలండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఇందులో చాలామంది మీరు సెటిలర్స్, మీకు ఓట్లు లేవు, మీరు మాకు చదువుకున్న వాళ్ళు మాకు ఓట్లు వేయరు, మీరు అభివృద్ధి చేసే వాళ్ళకి ఓట్లు వేస్తారు, ఇలాంటి కారణాలతోని వాళ్ళు ఆ డెవలప్మెంట్ అనేది ఆపుతూ ఇక్కడ జరుగుతుంది. ఈ రోజున మేము చదువుకున్నాము, ఇంతమంది పెద్ద మనుషులు తెలుసు, లేక ఇటు తిరుగుతూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ అనేది పబ్లిక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇట్లా తెలియకుండా స్లమ్ముల్లో ఉండి పాపం ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలో తెలియక ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు. ఈవెన్ మా వాళ్ళు ఎంతమంది ఆఫీసులకి లీవులు పెట్టుకొని ప్రజా దర్బార్, ప్రజావాణి అని చెప్పేసి మనకు కవర్ నిండా మీకు ఇప్పుడు చూపిస్తాను 400 డాక్యుమెంట్లు తీసుకోవడం జరిగిందండి. ఇంత లీగల్గా ఇంత పద్ధతిగా చేసిన తర్వాత కూడా మరి ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఈరోజు కూడా మేము శాంతియుతంగా ఆమరణ నిరాదీక్ష, ఎందుకంటే గోడ కట్టడానికి 3 గంటలు పడుతుందండి. మెటీరియల్ కావాలన్నా ఇదిగోండి ఇక్కడ పక్క నుండి మేము ఇప్పించగలుగుతాం. మెటీరియల్ కూడా మీరే ఇప్పిస్తాము. ఈ 3 గంటలు వచ్చిన రావట్లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కొంతమంది ఆఫీసర్లు అంటే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గారు ఏం చెప్తున్నారంటే, మీరు మెటీరియల్ ఇప్పిస్తా అంటున్నారు కదా, మీరే పోయి కట్టుకోండి అని చెప్తున్నారు. సరే అండి కట్టుకుంటాము, రాసి ఇచ్చేసేయండి, మేమే వెళ్ళి కట్టుకుంటాము అంటే నన్ను బయట గెంటేసేయండి, ఈయన కనిపిస్తే ఈయన మీద కేసులు పెట్టండి అని చెప్పేసి భయాందోళనకి గురయ్యే విధంగా భయపెట్టి పంపించారు. మళ్ళీ మేము వెళ్ళి కర్ణన్ సార్ని కలవడం జరిగింది. నేను భార్య, పిల్లలు, మా ఆడవాళ్ళు కాలనీ నుంచి అందరూ వెళ్తే వాళ్ళని అలా చేయడంతో మేము మళ్ళీ కర్ణన్ సార్ని కలిస్తే సార్ విజిలెన్స్ వేసి సార్ దగ్గర ఉండి బడ్జెట్లు ఇవన్నీ రిలీజ్ చేయించారనమాట. కర్ణన్ సారు, మనకు హైటర్ రంగనాథ్ సారు, వీళ్ళు ఏ లెవెల్లో పనిచేయాలో అంతకు మించి చేశారు. కానీ ఈ జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ గారికి మరి మా మీద చులకనుందా, ఎవరైనా ఆపమంటున్నారో మాకు తెలియదు. కానీ ఈ రోజున మాకు అక్కడ శ్రీనివాసం ముందు రోడ్డు కానివ్వండి, ఈ పార్క్ కానివ్వండి, ఇక్కడ పవర్ నగర్ పార్క్ ఒకటి, ఇవన్నీ కూడాను మనకు పెండింగ్లో పెట్టేసి అసలు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. ఇది మేము సడన్ సర్ప్రైజ్గా ఏం చేయట్లేదండి. నిన్న గురువారం రోజు ప్రతి ఒక్కరికి జాయింట్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, సృజన గారు, తనకి, కర్ణన్ సార్కి, హైడ్రా రంగనాథ్ సార్కి, మన పోలీసులకి ప్రతి ఒక్కరికి రాతపూర్వకంగా ఇది పరిస్థితి, ఇందువల్ల మేము చేయబోతున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మహాభారత న్యాయబద్ధమైన యుద్ధంలాగా మేము అందరికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడడం జరిగిందండి. అయితే ఈ రోజు వరకు కూడా ఇది చేస్తామని తెలిసి కూడా ఏ ఒక్క ఆఫీసర్ కాల్ చేయడం కానీ, రావటం కానీ, మాట్లాడటం కానీ ఏమీ జరగలేదు. ఎవరు ఇవ్వట్లేదు, హామీలు ఇవ్వట్లేదు. మా కార్పొరేటర్ కూడా ముందుకు రావట్లేదు. ఇంకా అంటే సిచ్యువేషన్స్ ఏంటి అనేది మాకు తెలియదండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరిని బ్లేమ్ చేయలేం మనం. బట్ ఇక్కడ వచ్చేసి అంత బాగుంది, అల్లు నోట్ల శని ఉంది అన్నట్టు 50 లక్షల బడ్జెట్ రెడీగా ఉండి కాంట్రాక్టర్తో కూడా నేను పర్సనల్ మాట్లాడితే, అన్న రేపు పొద్దున్న రమ్మంటే నేను వచ్చి చేస్తానన్నా, జెడ్సీ గారు లేనిది నేనేం చేస్తాను అంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మహేంద్ర మా దగ్గర ఏముంది, వీఆర్ రెడీ, సార్ చెప్పాలి, సార్ చెప్పండి మేము చేయలేము కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. కార్పొరేటర్ దగ్గర నుంచి కూడా ఇట్లాంటి మద్దతు కానీ వాళ్ళు మాట్లాడడం కానీ ఏం జరగలేదు? లేదండి, మాట్లాడదామని చెప్తారు కానీ ఎవరు ఫ్రంట్ లైన్లోకి రారు. వాళ్ళకి ప్రెజర్స్ ఏమున్నాయో మనకు తెలియదు, వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం. కాబట్టి ఇప్పుడు కార్పొరేటర్ గారు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. సో ఈ రోజు చూసుకుంటే కనుక మనకు రవి అన్నగారు కార్మిక అన్నగారు క్యాటర్ చెప్తారు. సో అన్నగారు రావటము, అన్న అలా చెప్పండి, మీరు ఏం చెప్తారు? కాలనీ అభివృద్ధి కాకపోవడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ కలిసినాం, మేము ఎవరైనా అయితే కలవాలో వాళ్ళందరినీ కలిసినాం, శాంతియుతంగా మేము ఈరోజు ధర్నా చేయడానికి కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేసినాం. కానీ ఎవరు ముందుకు రావట్లేదు, ఈ అభివృద్ధి చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇదైతే దాదాపు 6 సంవత్సరాల కింద పార్క్ శాంక్షన్ అయింది. పార్క్ శాంక్షన్ అయినా కూడా 50 లక్షల రూపాయలు పార్క్కి శాంక్షన్ అయింది. రెండోది ఇది ఆంజనేయుల కాలనీ వెల్ఫేర్ పార్క్కి సంబంధించినది ఉంది. సో దీంట్లో వాళ్ళ ఏ శక్తులు దాంట్లో దూరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థమవుతలేదు. కానీ స్థానికంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా పార్క్కి కొబ్బరికాయ కొట్టిపోయారు. వాళ్ళ అధికారులు దేని గురించి ఆపుతున్నారు అనేది అర్థమవుతలేదు. సో దాని గురించే ఈరోజు మన కాలనీ వాసులు అందరు కలిసేసేసి ఈ పార్క్ని కంపల్సరీ డెవలప్ చేయాలా. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ లేడీస్ ఉంటారు. పార్క్లో మంచి ఎక్సర్సైజ్ చేసుకోనికి ఉంటుంది, వాకింగ్ చేసుకోనికి ఉంటుంది. కాబట్టి పార్క్ శాంక్షన్ అయింది కాబట్టి మేము పార్క్ అడుగుతున్నాం. దానికి కార్మిక విభాగం నాయకుడు నేను, పార్టీలకు అతీతంగా నేను సపోర్ట్ కంపల్సరీ చేస్తానన్నాను. గతంలో కూడా చేసినా, ఇప్పుడు కూడా చేస్తాను. 9లో ఉంటాం మేము. ఇక్కడ గత 14 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. సో గత 12-13 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసమే, పార్క్ కోసము మేము చేయని ప్రయత్నం లేదు. అందరి దగ్గరికి వెళ్ళాము, ఎన్ని చేయాలో అన్ని కంప్లైంట్స్ ఇచ్చాము, రిక్వెస్ట్ చేసాము, అన్నీ చేసాము. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇక్కడ మేము హైదరాబాద్లో నేను 28 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఉంటే సార్ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులం అందరం.
సో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ 180 ఫ్యామిలీస్ ఉంటే మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ పనులు చేయడానికి అంటే మాకు ఓట్లు లేకపోతే మాకు అక్కడ కాలనీకి రోడ్ వేయరు ప్లస్ పార్క్ చేయరా? మీకు ఓట్లు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? 180 ఫ్యామిలీస్ ఉంటే 150-200 ఓట్లు ఉన్నాయి అంతే. మీకు ఆ 200 ఓట్లకు లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మేము మ్యాక్సిమం అదే పనిగా పట్టుబట్టి వెంటబడి అందరినీ 150 ఫ్యామిలీస్కి అందరికి ఓట్లన్నీ రాపించి తెప్పించాము అందరికి. ఇప్పుడు అంటే ఓట్లు ఉంటేనే మాకు వెనక్కి వచ్చి రోడ్డు వేస్తారు, చెత్త తీస్తారు, పనులు చేస్తారు. ఓట్లు లేకపోతే చేయరా? మేము హైదరాబాద్ సిటీలో లేమా? లక్షల ట్యాక్సులు కడుతున్నాం. అందరూ ఐటీ వాళ్ళు కొన్ని కోట్ల ట్యాక్స్ కడు. ఒక రోడ్ నెంబర్ 9 నుంచి అందరు ఐటీ వాళ్ళు, సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి డెలివరీ మేనేజర్ వరకు అన్ని పొజిషన్లు వాళ్ళు ఉన్నారు. హై ప్రొఫైల్ పీపుల్ ఉన్నారు. మేము ఇన్ని కోట్లు కూడా ట్యాక్స్ కడుతుంటే మీకు ఓట్లు లేవు మీ తక్కువ ఉన్నాయి మీ రోడ్డుకి అని పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. గత 14 సంవత్సరాల నుంచి రోడ్డు ఇక్కడ రావాలంటే టార్చర్. మేము ఎవరిని కమ్యూనల్గా అనట్లేదు, అందరూ ఉండాలి, అందరు కావాలి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. ఏ విధమైన అది మాకు తెలియదు. ఎందుకంటే వీఆర్ ఉంటే ఐటీ సైడ్ మా జాబ్. నాకు సిస్టమ్ ఇచ్చి పని చేయమంటే నేను చెప్తా బగ్గులు ఆడక అనుకుంటా. ఆ పొలిటికల్ అనగానే ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఐఎమ్ నాట్ ఇంటూ పొలిటికల్ కదా. అంటే మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు మీరు కలవాల్సిన అందరినీ కలిసినా అంటున్నారు కదా, కానీ వాళ్ళ సార్లు కలిసాము. అంటే ఇంకా హానెస్ట్లీ చెప్పాలంటే మేబీ ఐ డోంట్ నో బట్ ఐఎమ్ నాట్ షూర్. వాళ్ళు పొలిటికల్ ప్రెషర్ వల్ల చేయట్లేదేమో నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో బట్ ఐఎమ్ నాట్ షూర్. తెలియదు నాకు, నిజం తెలియదు మాట్లాడకూడదు. వాళ్ళు కూడా పొలిటికల్ ప్రెషర్ ఉండటం వల్లనే వాళ్ళు చేయట్లేదు అనుకుంటున్నా నేను. లేకపోతే మేము హైడ్రా దగ్గరికి చిన్నపిల్లలు అందరిని వేసుకొని 10 సార్లు తిరిగితే హైడ్రా సార్ వచ్చి రంగనాథ్ గారు అప్పటికప్పుడు ఒక 2 లారీల పోలీసులను దింపించి ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఈ ల్యాండ్ చుట్టూ మొత్తం ఫిన్సింగ్ వేసి అంతా వేశారు. 50 lakhs మనీ శాంక్షన్ అయింది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ చేసింది, అప్రూవల్ వచ్చినాయి, అందరూ శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టారు. ఎందుకు పని స్టార్ట్ చేయరు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇదేమన్నా ప్రైవేట్ ల్యాండా? ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్. మా దగ్గర కాలనీ మ్యాప్ ఉంది, ఎక్కడ ఫ్రీ ల్యాండ్ ఉంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అంత ఎవరెవరు ఏం చేశారో చిట్టా అంతా మా దగ్గర గత 15 సంవత్సరాలు అంతా మా దగ్గర ఉంది. బట్ వీ డోంట్ వాంట్ గో టు దట్ ఆ మోడ్లో. మాకు సింపుల్గా ఏంటంటే పార్క్ ఇమ్మీడియట్గా పనులు స్టార్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఆ రీజన్స్ ఏం చెప్పొద్దు మాకు. ఇంకా 50 lakhs మనీ లైవేట్లో కూడా ఆంజనేయుల పార్క్ లైవేట్లో పార్క్ ఏమైనా ఉంది. సో శాంక్షన్ అయినా కూడా మళ్ళీ ఎందుకు ఆగుతుంది, అధికారులు ఎందుకు ఆపుతున్నారు అనేది ఈ మాకు అర్థం కాని క్వశ్చన్ అన్నట్టు. కాబట్టి ఈ నిరసన అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలా, ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలా. అవసరం పడితే ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ ఎవరు ఉన్నారో రావాలా, దీనికి ఈ సమాధానం చెప్పాలా. ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది. 6 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎక్కడ నిద్రపోతున్నారు, అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు, ఇక్కడ ఉన్న స్థానికంగా లీడర్లు ఎక్కడ నిద్రపోతున్నారు. కాబట్టి వచ్చి ఎందుకు ఆగుతున్నదనే పబ్లిక్కి తెలియాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ నిరసన ఈ రోజుకే ఆగదు. ఈ నిరసన పార్క్ అయిపోయేదాకా ఆగుతుంది. చెప్పండి, మీరు ఏం చెప్తారండి? మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉంటా ఉన్నారు? అభివృద్ధి ఎన్ని రోజుల నుంచి ఆగిపోయింది ఈ కాలనీలో? అంటే నమస్తే అండి, నా పేరు పండుగ రేణుక. నేను స్థానికంగా ఈ మూసాపేటలో ఉంటున్న వ్యక్తిని. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళము. ఈ కాలనీ ఇంత బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పుకోవాలే కానీ స్లమ్ బస్తీ కంటే ఘోరంగా తయారైంది. ఎందుకంటే ప్రతి కాలనీలో కూడా ప్రతి ఫుట్పాత్లలో మొత్తము అన్ని రకాల చెప్పొద్దు అన్ని రకాల కార్యక్రమాలు జరగడానికి మొత్తం పొలిటికల్గా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్క సమస్యను ఒక కార్పొరేటర్ లెవెల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లా మీడియా ముందుకు వచ్చి రోడ్ల మీద పడి చిన్న పిల్లల్ని వదిలేసి స్కూళ్ళు పంపించకుండా పార్కుల పొంటి తిరగాల్సిన కర్మ ఏంటండి? ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలనీ. అది ఎంత బాగా ఉండాలా, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవండి. ఇప్పుడు చైతన్యము జనాల్లో వచ్చి ఒక్కొక్క మనిషి మేము ఒక గ్రూప్ ఏర్పరచుకొని ఇక్కడ ఉన్న ఒక అసోసియేషన్ ఏమి పని చేయట్లేదు. రీసెంట్గా మాకు పెద్ద సమస్య వచ్చి కాలనీలో ఒక్కొక్క సీసీ కెమెరా పెడితే ఒక్క సీసీ కెమెరా పనిచేయలేదండి. తర్వాత గంజాయి బ్యాచ్ తిరుగుతుంది ప్రతి కాలనీలో. ఈ కాలనీలో ప్రతి గల్లీలో కొంతమంది పట్టుకొని కూడా మేము పోలీసులకు అప్పచెప్పాము. పోలీస్ వ్యవస్థ ఇప్పుడు పెట్రోలింగ్ చేస్తూ ఉంది ఎక్కువగా. ప్రతి గల్లీలో కూడా గంజాయి బ్యాచ్ తిరుగుతుందండి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఫుట్బాట్ల మీద మీరు ఈవినింగ్ 7కి చూడండి, ఇక్కడ అసలు ఎవడు కూడా ఏ గల్లీలో నుంచి ఎటు వెళ్తున్నాడో తెలియదు. పేరుకే ఈ సిగ్నల్స్ కానీ ఏదో ఒకటి పనిచేయదు. తర్వాత తోపుడు బళ్ళు అయితే చెప్పలేనని
అనాథరైజ్డ్గా ప్రతి ఒక్క పార్కింగ్ మొత్తం అవే ఆక్యుపై చేసుకొని ఉన్నాయి. ఎంతగానో మంది తిరుగుతారండి ఉద్యోగస్తులు, ఉద్యోగాలు మానుకొని పార్కు స్థలం గురించి ఉద్యమాలు చేయాలా? పార్కులో ఎవడన్నా పడుకుంటాడా అండి? పిల్లలు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, ఎవరికైనా బాగా వెళ్ళి ఒక 10 నిమిషాలు సేద తీయడానికి ఉండే పార్క్ అది. ఆ పార్కుకి ఇట్లా రోడ్డు మీదకి ఎక్కి మేము ఉద్యమాలు చేయాలండి? రంగనాథ్ సార్ని తీసుకొచ్చి ఈడ హైడ్రా కమిషనర్ పెట్టే అంతవరకు ఉంటుందా అండి? ఇదేమన్నా స్లమ్ బస్తే అది? ఇంత కాలనీలో ఇంత దౌర్జన్యం కాకపోతే ఇక్కడ 2 ఇయర్స్ నుంచి ఆ పెన్షన్కి వేశారు, దిక్కు లేదు, దిమానం లేదు. పోనీ మేము చూస్తున్నాము, మరి ఎందుకు ఆ ఫండ్ రిలీజ్ ఎందుకు కావట్లేదు? ఎవరు ఆపుతున్నారు దాన్ని? స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైనా నోరు మూసుకున్నారా? ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? మా ఏరియా కార్పొరేటర్ గారు ఇప్పుడు చెప్పొద్దు కానీ ఆయన మాకున్నది మేడం ఒక ఆమె ఇంతవరకు ఎప్పుడు కనిపించదు మాకు. నేనైతే మీరు చెప్తే నమ్మరు, మా గ్రూప్లలో మేడం మీరు ముందుకు రండి, ఒక లేడీ కార్పొరేటర్ అయినప్పుడు మన కాలనీలో ఎంత బాగా డెవలప్మెంట్ జరగాలి. ఆమెను ఎప్పుడు ఇక్కడ వరకు రానియరు. ఎక్కడైనా ఏదైనా ఇనాగ్రేషన్స్ దగ్గర మేడం కనిపిస్తుంది, అసలు ఇక్కడ లేదు. నేను కూడా స్థానిక మహిళనే, నేను ఒక మాట అడుగుతున్నానండి. ఇప్పుడు ఇంత పెద్ద డెవలప్మెంట్ ఏరియాలో స్పందన అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆడ పనులు జరుగుతున్నాయండి, వాస్తవంగా చెప్తున్నాను. అయితే మేము కూడా ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం, మేము కూడా నిస్వార్థంగా ఎందుకు వచ్చామంటే మాకు కూడా ఈ ఎలక్షన్స్ లోపే ఒక సమాధానం రావాలి, పని జరగాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుందండి ఫండ్ రిలీజ్ అయ్యి, మరి ఎక్కడెక్కడో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇంత సెంటర్లో, కుకట్పల్లి సెంటర్లో ఈ పార్కు గురించి డబ్బులు ఎవరు తిన్నాడండి? మరి తెలియాలి కదా మాకు కూడా. మేము ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ప్రతి దాని మీద స్పందించి గ్రూప్ కట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఇదైపోయి కాలనీ వాళ్ళు ఇంతలాగా చేయాలా? కార్పొరేటర్స్ ఏం చేస్తున్నారండి? వాళ్ళకు కూడా మంచి పనులు చేస్తే వాళ్ళకు కూడా ఓట్లు వేస్తాం కదా మేము. అవును కదా. మీరు కాలనీ వాసులందరూ, స్థానికులందరూ దీన్ని డెవలప్మెంట్ జరగట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే సో ఇక్కడ మీ కాలనీ వాసుల నుండి ఎట్లాంటి వ్యతిరేకత కానీ డెవలప్మెంట్ జరగదని చెప్పేవాళ్ళు లేరు. సో ఖచ్చితంగా కూడా ఇది ఒక పొలిటికల్ వేలేనో ఈ డెవలప్మెంట్ అనేది ఆగిపోతా ఉందని. అంటే మేము ఇప్పటివరకు అయితే పొలిటికల్గా ఆగిందని మేము అనుకోవట్లేము. మరి ఏ అధికారులు ఎవరు ఒత్తిడి వల్ల ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా కలిసాము. అయితే ప్రతి ఒక్కరు నిస్వార్థంగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఫండ్స్ ఎక్కడ మాయమైనాయండి? అందరు దేవుళ్ళ దయ్యాలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? మరి మా ఫండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఏదైనా చిన్న పని చేయాలి అంటే స్పందన రాగానే ఇమీడియట్లీ అయిపోతుంది. మాకు ఇప్పుడు మా స్పందన ఎలా ఉందంటే, గత 3 నెలల నుంచి మేము ఒక గ్రూప్ ఏర్పరచుకొని చేస్తే మాన్యువల్ మూతలు లేవంటే టక్కున వచ్చేస్తున్నాయి. ఒక లైట్ లేదంటే మీరు చెప్తే సిగ్గుచేటండి. లైన్ మ్యాన్లకి డబ్బులు మేము ఇస్తున్నాం, 200, 500 ఇచ్చి లైట్లు వేయించుకుంటున్నాము, స్ట్రీట్ లైట్లు వేయించుకున్నాం, చెత్త తెప్పిస్తున్నాము. మా కాలనీ వాసులం అందరం కలిసి మేము డబ్బులు ఇచ్చుకొని మేము చేస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న స్థానికంగా కార్పొరేటర్ ఏం చేస్తున్నారండి? అది ఎవరి బాధ్యత అండి? పార్కును డెవలప్ చేయాల్సింది ఎవరండి? వాళ్ళే కదా. వాళ్ళకి కూడా చెప్తే చూస్తామంటే చూస్తామనే సంవత్సరాలు గడుస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు. కాబట్టి మాకు కూడా నమ్మకం పోయింది రాజకీయం మీద. మాకు కూడా ఇప్పుడు ఏమంటున్నామంటే స్వచ్ఛందంగా మా కాలనీలో అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి కొంచెం వాకింగ్ చేసుకోవాలంటే మాకు ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటారా, ఫుట్బాల్ల మీద పోనైనా వాకింగ్ చేసుకుందామంటే అన్ని తోపుడు బళ్ళు పెట్టించారు. అందులో కూడా లంచాలకో మరి దేనికో తెలియట్లేదు మాకు. పౌరాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఈ ఫుడ్ బోర్డుల మీద ఉన్న ఈ అట్టిపండు బండ్లయ్యా, కూరగాయల బండ్లయ్యా అని పీక్ పాడైపోయాలా. ఈవినింగ్ నిజంగా నిస్వార్థంగా చేస్తే మా ఏరియా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 7 తర్వాత ఇవాళ ఫీల్డ్ మీదకి రావాలి. ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది చూడాలా. డెవలప్మెంట్ అంటేనండి, ఆంజనేయ నగర్ కాలనీ అనేది ఇరిగేషన్కి సంబంధించిందండి. ఇరిగేషన్కి సంబంధించిన మన కాలనీలో చాలా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. చాలా వరకు మనము దీన్ని మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఏంటంటేనండి, ఇక్కడ జరుగుతున్నది ఏ ఒక్క ఫ్రీ స్పేస్ అనేది మన అంటే ప్రాపర్గా యూటిలైజేషన్ లేకుండా ఎవరికో రెంట్లకు ఇచ్చేయడమో, లేకపోతే బండ్లు పెట్టుకోవడానికి, టిఫిన్ సెంటర్లు పెట్టుకోవడానికి, ఫుట్పాత్లు నడవడానికి లేదు. ఇవన్నీ పక్కన పెడితేనండి, మనకి పార్క్ ఇనాగ్రేషన్ జరిగి 2023లో జరిగిందండి. 2023లో ఇనాగ్రేషన్ జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ప్రస్తుత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. అప్పుడు కూడా ఆయనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. అయితే ఎన్నో సార్లు ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉంటే లాస్ట్గా 2024లో వర్క్ స్టార్ట్ అయిందండి. బట్
ఎవరు అనంటే ఈ కేసు మేము ఫైల్ చేశామండి ఆల్రెడీ హైడ్రాతో. ఎందుకనంటే ఇదివరకు ఒక ముస్లిం ఫ్లాగ్ పెట్టేసి మేము పనులు చేయనివ్వము, ఈ ల్యాండ్ మాకు కావాల్సిందే అది ఇది అని అంటే ఇది జరిగిన తర్వాతే మేము హైడ్రాకి వెళ్ళడం జరిగింది. హైడ్రాకి వెళ్తే వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారండి మాకు. ఆ రోజున కూడా ఆల్మోస్ట్ ఒక 10 days వరకు మా కాలనీ మొత్తము పోలీసులతో నిండిపోయి ఉందండి. ఎందుకంటే ఇది మతపరమైన సమస్య, ఇది యాక్చువల్గా మతపరమైన సమస్య కాదు కానీ తీసుకొచ్చినా పర్వాలేదు మేము ముందుకెళ్తామని చెప్పేసి కాలనీ వాసులు ముందుకెళ్ళామండి. వెళ్ళినందుకు గాను మాకు హైడ్రా మద్దతుగా నిలిచినందుకు ఫెన్సింగ్ వేశారు. ఆ తర్వాత మన లోకల్ జడ్సీ గారిని కలవడం జరిగిందండి. అప్పుడు మన వర్క్ స్టార్ట్ అయినప్పుడు అభినవ్ గారు ఉన్నారండి. అనకూడదండి, లేడీ ఆఫీసర్ అయ్యుండి తను ముస్లిం ఫ్లాగ్ ఉన్నా కూడా ముందుకొచ్చి పని ప్రారంభించారండి. బట్ ఏ ఒత్తిళ్ల కారణంగానో తెలీదు, పని స్టార్ట్ చేసిన వారం రోజులకే ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయారు. పని స్టార్ట్ చేసిన విత్-ఇన్ 1 week ఆవిడ ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే గవర్నమెంట్ జాబ్ అన్నాక ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో మేము ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మాకు హైడ్రా నుండే కాదు పోలీసుల నుండి ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి అని అడిగితే పిల్లా జల్లాతో కలిసి పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ మేము ఇస్తాము, వాళ్ళని వర్క్ స్టార్ట్ చేయమండి అని చెప్పినా కానీ వస్తే అసలు నువ్వు ఎందుకు అందరి చుట్టూ తిరుగుతున్నావు, నాకు చేయాలనిపినప్పుడు చేస్తాను, మీరు అసలు నా దగ్గరికి ఇంకా చేస్తాము వెళ్ళిన ప్రతిసారి 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, 4 నెలలు ఆగండి ఇదే. అయితే పర్వాలేదు, విసిగిపోయి మళ్ళీ హైడ్రాని ఆశ్రయించడం జరిగింది. హైడ్రాని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తెలుసా అండి, స్పీకర్లో పెట్టి మాట్లాడితే మన కమిషనర్ గారు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెరీ నెక్స్ట్ డే మరుసటి రోజే నేను పని ప్రారంభించేస్తాను, కంప్లీట్ చేసేస్తాను, డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నారు. మేము ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆగామండి. ఇప్పుడు చెప్పండి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎప్పుడయ్యాయండి కదా, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన అవగానే స్టార్ట్ చేస్తానన్న మనిషి ఈ రోజు వరకు రాలేదు. అయినా మేమే వెళ్తున్నాము. లోకల్ గ్రూప్స్లో కూడా అందరినీ, రాజకీయ నాయకుల్ని, మన లోకల్గా ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నామండి మా పార్క్ని డెవలప్మెంట్ చేయనివ్వండి అని. కానీ ఎవరు మాకు సపోర్ట్గా రావట్లేదండి, ఎవరు మాకు సహకరించట్లేదు. కాలనీ వాసులు చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వాళ్ళు ఇక్కడికి నిరసనకి వచ్చారంటే ఈ ఎంత దుస్థితికి చేరుకుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి మాట్లాడదాం. మేడం, మీరు ఆల్రెడీ జోనల్ కమిషన్ని, ప్రజెంట్ ఉన్న జోనల్ కమిషన్ కలిశారు, వాళ్ళ దగ్గర స్పందన ఎలా ఉంది, ఎవరు కూడా ముందుకు రాకపోవడానికి కారణాలు ఏమండొచ్చు అంటారు? అవన్నీ తెలియదండి, కానీ పిల్లలైతే మా అపార్ట్మెంట్లోనే 3 years నుంచి 10 years పిల్లలు 10 members ఉన్నారు. మా అపార్ట్మెంట్లోనే 10 members ఉన్నారంటే మా కాలనీ మొత్తంలో ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళకి చిన్నపిల్లలకి పార్కే కదండి కావాల్సి, స్కూల్కి వెళ్ళి వస్తారు, తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి మన అపార్ట్మెంట్లో ప్లేసెస్ ఉండవు, తెలిసిందే కదా. మరి వాళ్ళకి ఆడుకోవడానికి పార్కు, మాకు వాకింగ్కి కావాలి కాబట్టి కొంచెం మీరు హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా కూడా వెంటనే చేయాలంటారు. ఏం చెప్తారండి, మీరు ఏం చెప్తారు? ఈ ఏదైతే ఇప్పుడు గంజాయి బాచి కావచ్చు, లేకుంటే మిగతా వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారని చెప్తారు, ఏం చెప్తారు? పార్క్ అవుట్ కావాలి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రోడ్డు నుంచే మేము రావాలండి. చెత్త ఆటోలో ఇంకా లేదండి, వేరే రోడ్డు కూడా మాకు లేదు, అంతా మేము ఇక్కడ నుంచే. ఆడపిల్లలు రావాలంటే మాకు భయం వేస్తుంది, ఆటోలో కూర్చుంటారు, సిగరెట్లు తాగుతారు, గంజాయి తాగుతారు, వాళ్ళ ముంగటి నుంచే రావాలండి మా పిల్లలు. ఇప్పుడు ఈ తోపుడు బల్ల వల్ల కూడా మీకు ఇబ్బంది అవుతుంది, కూరగాయలు బనానా వీళ్ళందరి వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అదండి, అంటే నడవడానికి మాకు ఇంకా రోడ్డు లేదు పెద్దగా, స్కూల్ బస్సులు ఇక్కడ వరకే వస్తాయి, లోపలికి రావండి. అంటే ఎందుకు రావట్లేదు లోపలికి? ప్లేస్ లేదు, అంటే ఇటు సైడ్ అన్ని పార్కులు, అన్ని చెత్త డబ్బాలు, అన్ని వెహికల్స్ అన్ని మా సైడే పెడతారండి, ఇంకేమి ఆగుతాయి. ఈ రోడ్డుకి రావాలి మేము, ఆ పిల్లల కోసమని మేము ఎక్కడున్నా వెళ్ళాల్సిన మా పాప స్కూల్కి 10 minutes పట్టిద్దండి, 10 minutes అబౌవ్ 10 minutes. ఇక్కడ మేము స్టక్ అయిపోతాం ఈ సిగ్నల్ దగ్గర. చూడండి పని చేయట్లేదు, పేరుకు పెట్టారండి, అవి ఆన్లో లేదు. దాన్ని వర్కింగ్ పొజిషన్కి తీసుకురాలేదు ఇప్పటివరకు, అవి జస్ట్ పెట్టారు, టెస్ట్ పర్పస్ పెట్టాము, దాన్ని స్టార్ట్ చేస్తామంటారు కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియట్లేదండి. ఇప్పుడు పిల్లల్ని ఎలా తీసుకెళ్తామన్నారు కదా, మీరు ఒక్కసారి మా రోడ్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. స్టార్టింగే మీకు చెత్తతో స్టార్ట్ అవుతుందండి, లోపలికి వెళ్తే ఎంత విడ్త్ రోడ్డు ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. 2 sides కంప్లీట్లీ అనాథరైజ్డ్ పార్కింగ్ అండి. జిహెచ్ఎంసీ చెత్త బండ్లు మా కాలనీలో ఉంటే మేము ఎలా ఉండాలి? దట్టు విత్ చెత్తతో ఉంటాయి. ఇంకా మొత్తం బ్లాక్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోవడానికి, ఈవెన్ కార్ పోవడానికి కూడా లేదు. ఇక్కడ
ఇక్కడ మొత్తం చెత్త ఉంటుంది. ఇప్పుడు పక్కన చూడండి, ఇక్కడ మొత్తం చెత్త. ఇది ఒకటే మాకు వే, చెత్త ఉంటుంది. అక్కడికి వెళ్తే మొత్తం 2 సైడ్ల బ్లాక్. అసలు ఈవినింగ్ పోవడానికి ఉండదు, రావడానికి ఉండదు. ఈవెన్ నార్మల్ కార్స్ కూడా పోవడానికి ఆప్షన్ లేదు. కష్టంగా ఉంటుంది, అంటే కష్టంగా ఉంటుంది. ఇంకా ఒకరు ముందు నుంచి వస్తే కూడా ఆప్షన్ ఉండదు. సో అది చిన్న పిల్లలు అంటే మాకు అందరు పిల్లలు ఉన్నారు కదా, ఈవెన్ కిందికి మా ఇంట్లో నుంచి కిందికి పోయి పంపించడానికి కూడా మాకు చాలా టెన్షన్ అవుతుంది. చాలా ఇన్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఇదేమి అంటే అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని కిందికి కూడా పంపించడానికి మేము టెన్షన్ పడతాం. ఒక నిమిషం వాళ్ళు లేకపోయినా మేము టెన్షన్ పడతాం, ఎక్కడ పోయారా అంటే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. మనం ఉన్నింది మెయిన్ సెంటర్లో, బట్ దట్ ఈస్ వాట్ ద సిచ్యువేషన్ మేము ఉన్నది. అట్లా ఏం చెప్తారండి, మీరేం చెప్తారు? ఇప్పుడు 50 లక్షలు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ 3 సంవత్సరాలు అవుతుందంట. మరి 3 సంవత్సరాలు ఎందుకు సంవత్సరాలు కాదు, ఎవరు చెప్పారు 3 సంవత్సరాలు? 2023లో సంవత్సరాలు ఎవరైందని కాలనీ వాసులే అంటా ఉన్నారు. కాలనీ వాసులే అంటా ఉన్నారు. శాంక్షన్ చేసింది నేనే కదా. మరి పనులు ఎక్కడ అయిపోతున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? అరే వర్క్ స్టార్ట్ చేస్తాను ఆడ కొన్ని కబ్జా ఉంటే ఇబ్బందులు ఉండే హైదరాబాద్ తీసేసారు. వర్క్ స్టార్ట్ ఇవ్వాలో రేపు వర్క్ స్టార్ట్ అవుతుంది. అది ఆల్రెడీ 1 వీక్ లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పని ఏదైతే ఉందో దీన్ని మతపరంగా తీసుకెళ్లారు. జేసీ ముందుకు వచ్చి జోనల్ కమిషనర్ ముందుకు వచ్చి పనులు చేస్తానంటే 1 వీక్ లోనే తనని ట్రాన్స్ఫర్ చేశారు జోనల్ కమిషనర్ అంటా ఉన్నారు. ఏం చెప్తారు? జోనల్ కమిషనర్ ఆయనే ఉన్నాడు, ఇంకెవరు ఆయనే ఉన్నాడు. ఎవరు లేరు, అవన్నీ లేదు, ఈయననే ఉన్నాడు. ఈయననే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ. రేపు కానీ మండే కానీ ఈ రోజు కానీ స్టార్ట్ చేస్తారని చెప్పిను. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. కాలనీ మొత్తంలో చెత్త బండ్లు చెత్తతోటి పేరుకుపోయి అక్కడనే ఉంటున్నాయి. ఎక్కడ లేవు, ఎక్కడ లేవు. చెప్పేది వినండి, చెప్పేది మొత్తం వింటారా? మీరు చెప్పేది చెప్పేదానికి సంబంధం వినండి. ఇది దారి వీళ్ళగా ఇప్పుడు నేను చెప్పేది వింటారా లేదా? ఇప్పుడు మీరు రండి. సో లైవ్ లో మనం ముందుకెళ్ళి అసలు ఇక్కడటువంటి చెత్త మొత్తం పేరుకుపోయింది. అసలు చెత్త ఎక్కడ కూడా క్లీన్ చేయట్లేదు అంటా ఉన్నారు. వీళ్ళందరితోటి మనం కాలనీ వాసులతోటి ముందుకెళ్ళి ఈ చెత్త ఒకసారి మీరు అక్కడ చూసుకోండి. అటు సైడ్ చెత్త చూసినట్టయితే ఎక్కడిదక్కడ పేరుకుపోయింది. ఆ చెత్త కూడా అసలు పనికి రాకుండా ఉంది. ఆ చెత్తని క్లీన్ చేయట్లేదు. ఇదే చెత్త ఒక్కటే కాకుండా ఈ ఏదైతే చెత్త ట్రాలీలు ఉంటాయో, చెత్త బండ్లు ఉంటాయో, ఆ చెత్త బండ్లు కూడా మొత్తం ఇక్కడే పేరుకుపోయి ఉంటాయని కూడా వీళ్ళు మనకు చెప్తా ఉన్నారు. అదే కార్పొరేటర్ ఇప్పుడు ముందుకు వచ్చి అసలు కాలనీలో ఎక్కడ కూడా రోడ్లపైన చెత్త లేదు, చెత్త బండ్లు కూడా ఎక్కడ ఆగట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. కానీ మనం లైవ్ లో డైరెక్ట్ వచ్చి చూసినట్టయితే మాత్రం చూడండి ఎలా ఉందో చూడండి. ఇక్కడ చెత్త పేరుకుపోయింది. ఇది అంతా చూడండి, పరిస్థితి చూడండి ఎలా ఉందో. మేము చెప్పడం కాదు, మీరు లైవ్లో చూడండి ఒక్కసారి. ఇక్కడ చూడండి, ఇది ఒక్కసారి శిలాఫలకం కూడా చూడండి. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ అంటే ఇందాక మీరు చేసి జోనల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి అన్నారు. కానీ కార్పొరేటర్ ముందుకు వచ్చేమో మీరు చెప్పిన వాటికి అసలు సంబంధం లేకుండా, సింక్ లేకుండా ఆయన నచ్చిన చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పింది మీరు చూశారు. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ చూడండి, మేము అనేది ఏంటంటే ఆయన మీద మా పోరాటం కాదు, ఆయన మాకు కలిసి వచ్చి మా కాలనీకి ఇంప్రూవ్మెంట్ చేయమంటున్నాం. మేము మాకు కావాల్సింది ఏంది, మన స్థానికంగా కార్పొరేటర్ అంటే మాకు కావాల్సింది మా నిధులతోని మాకు డెవలప్మెంట్ కావాలంటున్నాం. యుద్ధానికి రాలేదు, మేము శాంతియుత పోరాటానికి వచ్చాం మేము. కాబట్టి మాది మాకు చెయ్యండి అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మేము చెప్పిన దానికంటే మీరు లైవ్ లో చూడండి. నిజంగా చెప్పాలంటే చెత్త మొత్తం పేరుకుపోయింది. కానీ అన్న మీరు ఇందాక కార్పొరేటర్ వెనుక ఉండి మీరు మాటలన్నీ వింటా ఉన్నారు. అసలు ఏది కూడా ఆయన ఎట్లా చెప్తా ఉన్నాడు అని. 50 lakhs శాంక్షన్ మీరు చూస్తున్నారు కదా, అది ఆల్మోస్ట్ 1 month లో మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ శాంక్షన్ అవుతుందో లేదు, మళ్ళీ 5 years దాకా వెయిట్ చేయాలి. ఇంకా అదే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ చెత్త ఇప్పుడు కొద్దిగా ఉంది. మార్నింగ్ అయితే మాకు ఇదే ఉంటుంది స్పేస్, ఇక్కడ దాకా చెత్త ఉంటుంది మొత్తం. ఇప్పుడు చూస్తే గార్బేజ్ వెహికల్స్ లైన్ గా అక్కడ అంతా మొత్తం పార్క్ చేసి ఉంటాయి. మాది డైలీ మాకు రోడ్ ఒక 60 feet ఉన్నా సరే మాకు 20 feet అయిపోతుంది రోడ్. అంటే కింద నుంచి ఉంటారు చాలా మంది. డైరెక్ట్ గా వ్యాన్స్ వస్తాయి, వాళ్ళు ఇక్కడ డంప్ చేయడం కదా, వ్యాన్స్ వస్తాయి వేస్తాం. కానీ ఎవరు వేస్తారు ఏంటి అనేది మాకు ఎగ్జాక్ట్ తెలియదు. పొద్దున అయ్యేసరికి మాకు ఇక్కడ చెత్త ఇక్కడ అయిపోతుంది ఇట్లా మొత్తం.
ప్లస్ వ్యాన్స్ గార్బేజ్ వ్యాన్స్ మనకు అక్కడ వరకు చెత్త వేసినట్టు కనిపిస్తా ఉంది రోడ్డు కింది వరకు కూడా. సో ఇప్పుడు మాకు ఆ వెహికల్ ఉంది కదా, ఇంకా స్కూల్ బస్ ఎవ్రీడే మార్నింగ్ మా కాలనీ అక్కడ అపార్ట్మెంట్ అక్కడ నుంచి మేము పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తాం. స్కూల్ బస్ నడుచుకుంటూ పిల్లల్ని తీసుకురావాలి, పికప్ లో కూడా స్కూల్ బస్. ఆఫ్టర్ 7 కి చూడండి అసలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏంటి, అసలు పద్ధతి లేదు, పాడు లేదు. ఇది చూస్తే ఈ రకంగా ఉంది. ఆఫ్టర్ 7 తర్వాత మొత్తం ట్రాఫిక్ జామ్. హైటెక్ సిటీ నుంచి జనాలు వస్తారు, ఇక్కడ ముసాపేట నుంచి అటు పైకి వెళ్తారు. కాలనీలో రావడానికంటే మా కాలనీలో మేము రావడానికి గంటన్నర టైం పడుతుంది. ఒక గంటన్నర ఇక్కడ నుండి ఈ టర్నింగ్ నుంచి మేము కాలనీ లోపలికి వెళ్ళాలంటే గంటన్నర. అడిగే నాదుడే లేరు, చూసుకునే మనుషులే లేరు. అందరూ ఉన్నారు, కానీ మాకేం డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ? తోపుడు బండ్ల గురించి కూడా మీరు ఆల్రెడీ అవును ట్రాఫిక్ ఏసీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చాం. చర్యలు తీసుకున్నారు? వాళ్ళు మేము చర్యలు తీసుకున్న రోజు మాత్రమే తీస్తున్నారు, తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ యథావిధిగా అవుతుంది. పైగా ఇక్కడ మొత్తం కాలనీలో కూడా ఎక్కడ చూస్తే కూడా అక్కడ నిర్మానుషంగా ఉంటే కాలనీలో ప్రతి ఒక్కరము ఒక్కొక్క కాలనీలో కొంతమంది మేమే స్ట్రీట్ లైట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకొని మరీ లైట్స్ వేయించుకున్నాం. ఇది మా అధ్వానమైన పరిస్థితి. తర్వాత ఎక్కడ మ్యాన్ హోల్స్ లేకపోయినా, గుంతలు లేకపోయినా ప్రతిరోజు కంప్లైంట్లే అండి, ప్రతిరోజు కంప్లైంట్లే ఇచ్చుకుంటున్నాము. అది ఇప్పుడు సాల్వ్ అవుతుంది. మేము అనేది ఏంటంటే ఇప్పటి వరకు కనీసం లేదన్నా తక్కువలో తక్కువ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇనాగ్రేషన్స్ అన్నీ చేశారు, కానీ మాకు డెవలప్మెంట్ చేయండి, ఇప్పటికైనా మాకు కావాలని రోడ్డు మీదకి వచ్చాం. సో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే కేవలం ఒక కారు వెళ్ళడానికి మాత్రమే ప్లేస్ ఉంది. సో దాంట్లో కూడా ఏంటంటే ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు కూడా చెత్త ఉండడం వల్ల కూడా వీళ్ళకి వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతూ ఉంది. సో ఈ ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు కూడా రోడ్లో సగం వరకు కూడా చెత్త వచ్చేసిన తర్వాత ఈ కార్ ఏదైతే ఉందో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్తా ఉన్నారు. సో మరి ఇంకొకటి ఏంటంటే మీరు రోడ్డు మీద చూసినట్టయితే అన్ఆథరైజ్డ్ పార్కింగ్, ఆటోలు అవ్వచ్చు, స్కూటీలు అవ్వచ్చు, బైక్స్ అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు. సో ఇట్లా చాలా వరకు కూడా అన్ఆథరైజ్డ్ పార్కింగ్ చేస్తూ ఉన్నారు. సో దానివల్ల కూడా మాకు ఏదైతే మెయిన్ రోడ్ నుండి మా అపార్ట్మెంట్ వరకు పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా డ్రాపింగ్ పికప్కి మేమే వచ్చి మెయిన్ రోడ్ పైనకి వచ్చి ఇక్కడికి వీళ్ళకు డ్రాపింగ్ అలాగే పికప్ కూడా చేసుకోవాల్సి వస్తున్నటువంటి సందర్భం ఏర్పడుతూ ఉంది. మా కాలనీ లోపలికి వెళ్ళడానికి కూడా మేము ఒక 2-3 మినిట్స్లో వెళ్ళాల్సినటువంటి వాళ్ళము ఆల్మోస్ట్ ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది జస్ట్ కాలనీలోకి ఎంటర్ అవ్వడానికి అని చెప్తా ఉన్నారు. సో మన దగ్గర మరికొందరు కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి ఇంకే విధమైన చర్యలు తీసుకుంటే వెంటనే బాగుంటుందని చెప్పి కూడా అర్థం అన్న చెప్పండి. మెయిన్గా ఈ రోడ్లో చెత్త వేయకుండా మేము కూడా చాలా రోజులు వెయిట్ చేసి మేమే కాపలా కాసిన రోజులు కూడా ఉన్నాయి సార్. అయితే కానీ చాలామంది ఇక్కడ చెత్త వేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. మున్సిపల్ వాళ్ళు వచ్చి కూడా చెప్తున్నా ఇలా జరుగుతుంది. మాకు ఇట్లా మన పిల్లలు బస్సులు రావడానికి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. పార్క్ కూడా ఈ ఏరియాకి ఒకటే పార్క్ ఉంది. ఆ పార్క్ కోసం గత 5 సంవత్సరాలు మేము కష్టపడ్డాము. అయితే ఎమ్మెల్యే గారికి 50 లక్షలు ఇవ్వడమైనది అయితే నిజమే, కానీ ఎక్కడ ఈ వర్క్ అనేది ఆగిందో మాకు అర్థం కాకనే జరిపిస్తున్నాయి. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కలిసానని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, కానీ ఎవరి దగ్గర పోయినా కూడా మేము వర్క్ చేస్తాం అంటా ఉన్నారు, కానీ వర్క్ మాత్రం అవ్వట్లేదు. ఏమై ఉండొచ్చు అంటే దానికి తెలియదు సార్. ఆ విషయం తెలియకనే మేము ఇప్పుడు ఈ ధర్నా చేస్తున్నాం. చాలా సార్లు మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎన్ని పేపర్లు ఇచ్చామో, ఎన్నిసార్లు తిరిగామో మాకు తెలియాలి. అది ఆఫీసర్లకి ఎన్నిసార్లు స్టాంప్ వేసి పేపర్లు తీసుకుంటాం తప్ప నో రెస్పాన్స్. వర్క్ అయితే స్టార్ట్ చేసింది లేదు. పిల్లలకి లేడీస్కి మెయిన్గా కాలనీలో ఇబ్బంది అవుతా ఉంది. ఏదైతే ఈ గంజాయి బ్యాచ్ అవ్వచ్చు, లేకుంటే ఆటోలలో అన్ఆథరైజ్డ్ పార్కింగ్ చేసి సిగరెట్స్ తాగడం అవ్వచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు కొంచెం ఎక్కువ అవుతా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు కదా. ఇప్పుడే చూస్తున్నారు కదా, ఇదే రోడ్లో ఒకటే వెహికల్ రావడానికి ఆస్కారం ఉందండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. స్కూల్ బస్సులు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఇది చూశారు కదా, చిన్న కాలనీ, వీళ్ళ కాలనీలోకి ఎంటర్ అవ్వడానికి చిన్న రోడ్డు ఉంది. సో ఈ ఏదైతే వెహికల్ పోవడానికి మాత్రమే స్పేస్ లేదు, ఇంకా అటు సైడ్కి ఇటు సైడ్కు చెత్త ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా వీళ్ళ కాలనీ వాసులు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆమరణ నిరాహార దీక్ష అది కూడా శాంతియుతంగా చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే వెంటనే తక్షణమే ఆల్రెడీ 3 years అయిపోతూ ఉంది. 3 yearsలో కూడా ఈ శిలా పథకం వేసి 3 years అయిపోతూ ఉంది. వెంటనే మాకు ఇది ఏదైతే డెవలప్మెంట్ జరగాలని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో రైట్, ఇది ఏదైతే పార్క్ ఉందో పార్క్ని వెంటనే కట్టాలని చెప్పి, అలాగే ఏదైతే రోడ్లు ఉన్నాయో రోడ్లు కూడా వెంటనే నిర్మించాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. చాలా శాంతియుతమైనటువంటి ధర్నా అని కూడా చెప్పలేము దీన్ని, చాలా శాంతియుతమైనటువంటి ఆమరణ నిరాహార దీక్ష వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దీంట్లో ముఖ్య నినాదం మనకు ఒకటే వినిపిస్తూ ఉంది, జై శ్రీరామ్ అంటూ కూడా వీళ్ళు కేవలం ఒక నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే ఏదైతే పార్క్ ఉందో అలాగే రోడ్లు ఉన్నాయో వాటిని వెంటనే కట్టాలని కూడా వీళ్ళు మెయిన్గా మనకు నినాదం వినిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది ఏదైతే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ IT ఎంప్లాయీసే ఉన్నాము, కోట్ల కొద్దీ మేము ట్యాక్సీలు కడతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అన్న ఏం చెప్తారు ముఖ్యంగా దీని గురించి?
గత 6 సంవత్సరాల నుంచి పార్క్ డెవలప్మెంట్ గురించి ప్రయత్నిస్తున్నామండి. ఇప్పటివరకు ఆల్రెడీ శాంక్షన్ అమౌంట్ కూడా పార్క్ డెవలప్మెంట్కి యూటిలైజ్ చేయట్లేదు. ఇప్పటికీ ఎన్నో ప్రజావాణి కంప్లైంట్లు, ప్రజా దర్బార్ కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటికీ కూడా ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఆల్రెడీ పార్క్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్కి గురైతే హైడ్రా సాయంతో దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి డెవలప్మెంట్ ఇప్పటికీ యాక్టివిటీ జరగలేదు. ఇప్పటికైనా పార్క్ డెవలప్మెంట్ చేసే వరకు ఇక్కడ నివసిస్తున్న రెసిడెన్సెస్ అందరూ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని ఇవాళ స్ట్రైక్ కోసమని కమిషనర్ ఆఫ్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. సో రైట్, ఇది ముఖ్యంగా శాంతియుత ధర్నా మేము చేస్తూ ఉన్నామని చెప్పి ఆల్మోస్ట్ కాలనీ వాసులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వీళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి కాలనీ వాసులకి న్యాయం జరిగేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది కూడా మనం ముందు రోజుల్లో తెలుసుకుందాం. ఈ కాలనీ వాసులకి నిజంగా కాలనీ అభివృద్ధి అయ్యేంతవరకు, ఈ పార్కు డెవలప్ చేసేంతవరకు, రోడ్లు నిర్మించేంత వరకు కూడా మనం కాలనీ వాసుల తరఫున పోరాడి కాలనీ వాసులకి డెవలప్మెంట్ జరిగేంత వరకు కూడా మన ఆదాబ్ హైదరాబాద్ ఈ కాలనీ వాసులు తోడుగా ఉంటుంది. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామ్యాన్ శాండీతో కిరణ్ సైనింగ్ ఆఫ్.